హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్నం రాకేష్. ఇవాళ అయితే బ్లాగ్ ఏంటంటే ఇరుముడి మూవీకి వచ్చినాం. మూవీ రివ్యూ అన్నీ ఉంటాయి. సంధ్య థియేటర్ ఇప్పుడే లోపలికి వస్తున్నాం. ఏంటి గురుస్వామి ఇది? ప్రతిసారి మాలేసే ముందు ఏంటి నాకే నరకం? కేసుకుని ఆ తర్వాత మందు మానే నానా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. కార్తిక్ రైడర్ అఫీషియల్ శివాబాయ్. DJ Chandu from BB Nagar. నిఖిల్ బాయ్, అయ్యప్ప బాయ్, ఫ్యాన్స్. ఇప్పుడే ఇంటర్వెల్ వచ్చింది. చెప్పు బాయ్. సినిమా మాత్రం హైలైట్. అది వీడియో రివ్యూనే. అదే నేను చెప్తున్నది. సినిమా రవితేజ అప్పటి నుంచి సినిమాలు చూసినా ఇప్పుడు చూసినా అదే సేమ్ యాక్టింగ్ కనిపిస్తుంది, అదే ఫైట్ కనిపిస్తుంది, మస్తు అనిపిస్తుంది. యాక్టింగ్ జెన్యూన్ ఉంటది బాయ్. ఇప్పుడు మళ్ళా ఇంకా మల్లెపూల పల్లకి పాట రాలే. సెకండ్ హాఫ్ ఉంటుంది. ఆ పాట కోసం వచ్చినాం మెయిన్. అది నా సంధ్య థియేటర్ కి ఏడుంటే ఉప్పు కూడా ఉండేటోళ్ళం సంధ్య థియేటర్ కి వచ్చాం. అది నా 7:46 6 వాటి నన్ను ఇలానే జల్దీ లేచాను, నేను లేట్ లేచిన. ఇప్పుడు మల్లెపూల పల్లకి పాట వస్తుంది. ఆ పాటకైతే ఇచ్చి పడేసారు. ఇడగాలి గాలి ఉంటుంది. రెడీ గుర్రు మా వాళ్ళు బ్లాస్ట్ ఇవ్వాలి. హార్దిక్ బాయ్ కానీ మెంటల్ బాయ్. నా ఫాలోవర్స్ కి సినిమా చూపించడానికి వచ్చిన శివ శివ ఉయ్యాలో శివుడా. నీకు అదే పాట ఇవ్వాలా? శ్రీకాంత్ లాగా సినిమా ఇంకా స్టార్ట్ అయితే లేదు. పాట లాగా ఓవర్ చూస్తలేదు. నేనే పెట్టుకో చూస్తారు. నలుగురు ఒకటి ముగ్గురు చూస్తారు. ఆల్రెడీ 8 మంది ఫాలోవర్స్ లేరంటే అన్నకి. బెంగళూరు డైరెక్ట్ బెంగళూరు నుంచి అనిపిస్తా. నాకు వైజాగ్ నుంచి కామెంట్ చేసి కామెంట్ చేసిరు, తమిళనాడు నుంచి కామెంట్ చేసిరు, నాకు యూఎస్ఏ నుంచి కామెంట్ చేసిరు. చేయలేదు చూపిరా. నేను ఇప్పుడు చాటింగ్ చూపిస్తాను. నవ్వు శ్రీకాంత్ గారు రా, నీకు నవ్వు ఇప్పుడు చూపిస్తాను. నేను సరే చూపి. నేను అవన్నీ ఏముండవు. ఫ్రాడ్నెస్ మన దగ్గర ఉండదు గాయ్స్. ఏ జెన్యూన్ ఉంటాడు. ముగ్గురు చూస్తే అన్న నేనే ఒకండి. అయ్యో ఇదేమన్నా తిన్నావా? ఎట్లుంటుంది మన దగ్గర? రౌడీ అంటే తిన్నావా అని అడుగుతుంది. భయ్యా ఇప్పుడే సినిమాకి వచ్చిన ఎండ పెట్టిరు భయ్యా. కూడా నేను చాట్ చేస్తున్నా, చాటింగ్ వస్తలేదు. అరే వాడు నేను లైవ్ లో రెస్పాన్స్ చేస్తున్నా. వాడు చాటింగ్ గుంటూరు అంట. అట్లుంటది మన బయట ఉన్నా. ఇది ఓన్లీ ట్రైలర్. సినిమా రేపు ఉంటుంది చూడు. సినిమా ఉంటుందంట రేపు. ఇప్పుడు మంచిగా కనిపిస్తావు బాయ్ గుంటూరు పిల్లకి. చూస్తలేడు చూడు బాయ్, ఎవరు చూస్తలేడు. చూస్తున్నావా? ఎవరు చూస్తలే అనుకుంటే వీడియో చూస్తుంది పక్కకుండా. నా ఫ్యాన్ ఈడే, నా ఫ్యాన్ ఈడే. మానేస్తానని మా నాన్న స్వామి ఒట్టేశారు. మీరు కూడా మానేస్తే మంచిది. పందళబారుడు పంబావాసుడు హరిహర తనయుడు ఇచ్చినాడు పల్లెకే. హరిమల వాసుడు గిలిమల వాసుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే. ఇప్పుడే అయిపోయింది సినిమా. బయటకు పోయి రివ్యూ చేస్తారు.
చెప్పు శివబాయ్ రివ్యూ వస్తుందిరా సినిమాకి ఏంది రావచ్చా? రావచ్చు. కార్తిక్ బాయ్ చెప్తాడు వీడైతే ఫుల్ పడుతుంది నిజంగా. అంటే మీరు పైసలా ఆలోచించి థియేటర్లోనే చూడాలి ఫస్ట్ థింగ్ అయితే. ఇది ఎందుకు థియేటర్లో చూడాలంటే ఆ ఎమోషన్ అనేది థియేటర్లోనే వస్తుంది. మీకు టీవీలో ఫ్యామిలీతో చూస్తే మాత్రం దొరకదు. ఇది ఈ ఎమోషన్ మీరు టీవీలో చూసి ఎంజాయ్ చేయాలంటే ఒక మెసేజ్ గిని ఉంది, మీరు చూస్తేనే అరవాడ. మెయిన్లీ పేరెంట్స్ చూడాలి, యూత్ 10th క్లాస్ అట్లా స్టూడెంట్స్ అట్లాంటి వాళ్ళు చూస్తే మెసేజ్ మంచిగా ఉంది. ఇలా మీరు చూడండి, తప్పకుండా మిస్ అయితే కావద్దు. పాట కోసం ఓన్లీ అని పోవద్దు, కానీ ఇలా మెసేజ్ కంపల్సరీ గ్యారంటీ. రవితేజ యాక్టింగ్ జబర్దస్త్ చేసిండు, మెసేజ్ మాత్రం 100% పడదే. నిజం చెప్పాలంటే పిచ్చ మ్యాడ్ ఉంది అసలు సినిమా. మేము ఇప్పుడే బయటకు వచ్చినాం, ఇంకా అదే భ్రమలు ఉన్నాం అంటే అర్థం చేసుకోరి. పక్కా అందరు ఆడోళ్ళు చూడాల్సిన సినిమా ఇది. మెయిన్ ఆడోళ్ళు చూడాలి. మేము అందరం ఏదో పాట కోసం వచ్చినాం, కానీ ఇంత వైబ్ అసలు ఇంత మెంటల్ సినిమా నేను ఎప్పుడు అనుకోలే. ఇది రవితేజ అన్ని ఫ్లాప్ సినిమాలు అంటారు, కానీ ఇది అసలైన సినిమా. ఇన్ని రోజులు తీసిన సినిమాలన్నీ వేస్ట్. ఇది పక్కా 100 crores ఫిలిం ఇది. నేను చెప్తున్నా కదా, ఇది అందరు చూడాల్సిన సినిమా. ఇది థియేటర్లోనే చూడాలి. మళ్ళీ ఇట్లా చూస్తే ఇది 100 crores అని కాదు, ఇది అసలు మ్యాడ్. దీనికి ఆస్కార్ గిన వచ్చే అవకాశం గిన ఉంటుంది తెలుసా. నిజంగా చెప్తున్నా, లిటరల్లీ యాక్టింగ్కి ఏదో నేను శబరిమల పోతాడేమో అనుకున్నా అసలు హీరో, కానీ చూస్తే అలాగుంది. అసలు శబరిమల లేదు, మొత్తం అయ్యప్ప స్వామిది. రవితేజ యాక్టింగ్, పిల్ల యాక్టింగ్ మాత్రం పీక్స్ ఉంది. నమ్ముతారో నమ్మరు, మీకు చూస్తే మాత్రం థియేటర్లోనే చూడండి నన్ను అడిగితే. పక్కా ఇంకా సింగిల్ థియేటర్లోనే పోండి మీరు. ఐమాక్స్ ఇవన్నీ పీవీఆర్ ఇవన్నీ మీకు స్టోరీ వైబ్ ఎమోషన్ కంటే ఇట్లా సినిమా చూస్తే మీరు అల్లనే ఐస్ అల్లనే బ్లింక్ చేసి ఉండాలి. అప్పుడైతేనే మీకు కంటెంట్ అర్థమవుతుంది. చాలా బాగుంది, గుడ్. డైరెక్టర్కి అయితే సలాం కొట్టేసారు. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది కంటెంట్ సినిమా తీయాలి ఎప్పుడైనా. ఇట్లాంటి కంటెంట్ ముందు తీసే మెసేజ్ పరంగా అయితే గ్యారంటీ పోతుంది ఈ సినిమా 100%. పైసలు కాదు, అవార్డ్ ఆ పిల్లకి కంపల్సరీ ఆస్కర్ వచ్చే అవకాశం ఉంటుంది. యాక్టింగ్ మాత్రం ఫిక్స్ చేసిన. నానిబాయ్ రివ్యూ సూపర్ సినిమా, సూపర్ బ్లాక్ బస్టర్. రవితేజ అని ఇట్లా చూసా అస్సలు అనుకోలే. ఈ యాక్టింగ్ అయితే సూపర్ హిట్. ఇంకా ఇంకోటి ఒక గాడ్ది అయ్యప్ప స్వామిది ఇంకా మంచిగా ఉంది. సినిమా ట్విస్టులు మాత్రం ఇంకా ఆఖరి చూస్తేనే అర్థమవుతుంది ఎవరికైనా. సెకండ్ హాఫ్ అయితే ఆఖరి ఇంకా క్లైమాక్స్ శివ ఎవరు డైరెక్టర్ నిర్వాణ భయా ఎగ్జిక్యూటే పాట తగిన ఎమోషనల్ అయితే డైరెక్ట్ క్రాక్.